డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం డైలీ లైఫ్ సిచ్యుయేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎన్నో రకాల చిన్న చిన్న వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వర్డ్స్తో కొన్ని రకాల సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మనం ఆ సందర్భంలో మాట్లాడుతుంటాం. అటువంటి వర్డ్స్ ఏంటి, అలాగే ఆ వర్డ్స్తో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ధ్యాన్. ధ్యాన్ అంటే కన్నా, కంటే అంటే మనం ఏదైనా కంపేర్ చేసేటప్పుడు ధ్యాన్ యూజ్ చేస్తూ ఉంటాం. టాలర్ దాన్, షార్టర్ దాన్, మోర్ దాన్, లెస్ దాన్. మోర్ దాన్ అంటే ఎక్కువ, లెస్ దాన్ అంటే తక్కువ, టాలర్ దాన్ అంటే పొడవు, షార్టర్ దాన్ అంటే పొట్టి. అంటే ఇలా కంపేర్ చేసేటప్పుడు అప్పుడు మనం ఆ ధ్యాన్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ ఈజ్ టాలర్ దాన్ మీ, అతను నాకన్నా పొడవు. టాల్ అంటే పొడవు, టాలర్ అంటే తర్వాత ధ్యాన్ యూజ్ చేసినట్లయితే అతను నాకన్నా పొడవు అని చెప్పి ఇద్దరు వ్యక్తులు కంపేర్ చేసేటప్పుడు అలా టాలర్ ప్లస్ ధ్యాన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ TO2, కూకి అంటే దేనికి, దానికి అని మనం చెప్పేటప్పుడు ఆ కూకి అనే అర్థంలో మనం టు యూజ్ చేస్తుంటాం. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఆమె స్కూల్కి పోతుంది. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తున్నాను. మార్కెట్కి, స్కూల్కి ఆ కీ చెప్పడానికి మనం ఇలా టూ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ టూ వర్డ్స్, ఒక వైపునకు. చూడండి, దిస్ బస్ గోస్ టు వైజాగ్, ఈ బస్సు వైజాగ్ వైపునకు వెళ్తుంది. అంటే ఒక వైపునకు అని చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటాం. అలాగే దిస్ ట్రైన్స్ గోస్ టు హైదరాబాద్, అంటే ఈ ట్రైన్ హైదరాబాద్ వైపునకు వెళ్తుందని చెప్పి ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ టిల్, వరకు. వెయిట్ హియర్ టిల్ 7 o'clock, 7 గంటల వరకు. చూడండి, 7 o'clock, టిల్ 7 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేయని చెప్పి ఇలా చెప్పాం. ఈ టిల్ ప్లేస్లో మనం అంటిల్ కూడా యూజ్ చేయొచ్చు, అప్ టు కూడా యూజ్ చేయొచ్చు. అప్ టు 7 o'clock వెయిట్ హియర్ ఇలా. నెక్స్ట్ అప్ టు, అంతవరకు. చూడండి, అప్ టు 50% డిస్కౌంట్ అవైలబుల్, 50% వరకు డిస్కౌంట్ ఇక్కడ దొరుకుతుంది. 50% వరకు అని చెప్పడానికి, ఆ వరకు అని చెప్పడానికి మనం ఇలా అప్ టు యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ విత్ తో. హీ కేమ్ విత్ మనీ, అతను డబ్బుతో వచ్చాడు. డబ్బుతో అని చెప్పడానికి మనం ఇక్కడ విత్ యూజ్ చేసాం. నెక్స్ట్ విత్ ఇన్, లోపల. షీఈస్ ట్రావెలింగ్ విత్ ఇన్ ద సిటీ, ఆమె సిటీ లోపల ట్రావెలింగ్ చేస్తూ ఉంది. అంటే ఆ సిటీ లిమిట్స్ పరిధిలోనే ఆమె ట్రావెల్ చేస్తూ ఉంది. ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా. ఈవెన్ నౌ హీ డజంట్ స్టాప్ స్మోకింగ్, ఇప్పుడు కూడా అతను స్మోకింగ్ మానలేదు. ఎప్పటికి కూడా అతను స్మోకింగ్ మానలేదని చెప్పేటప్పుడు ఇలా ఈవెన్ నౌ యూజ్ చేస్తుంటాం. ఈవెన్ మై సన్, నా కుమారుడైనప్పటికి కూడా అన్న అర్థంలో మనం ఈవెన్ వాడుతూ ఉంటాం. ఐ వోంట్ లీవ్ ఈవెన్ మై సన్, నా కుమారుడైనప్పటికి కూడా నేను వదలనని చెప్పి ఇలా ఈవెన్ యూజ్ చేసి మనం కూడా, అయినప్పటికీ అనే అర్థాల్లో మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఈవెన్ వన్స్, ఒక్కసారి కూడా. ఐ డిడెంట్ సీ ఆగ్రా ఈవెన్ వన్స్, నేను ఒక్కసారి కూడా ఆగ్రా చూడలేదు. ఆ ఒక్కసారి కూడా అనడానికి ఈవెన్ వన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈవెన్ తో, అయినప్పటికి కూడా. ఈవెన్ తో హీ హ్యాస్ మనీ, హీ డజంట్ బై ఎనీ, అతనికి డబ్బు ఉన్నప్పుడు కూడా అతను ఏమీ కొనడని చెప్పి ఇలా చెప్తున్నాం. డబ్బు ఉన్నప్పుడు కూడా అనడానికి ఈవెన్ తో ఇలా యూజ్ చేస్తుంటాం. ఆల్ దట్, అదంతా. ఆల్ దట్ ఈజ్ చీటింగ్, అదంతా మోసం. అదంతా అనడానికి ఆల్ దట్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్, దాని తర్వాత. యూ నీడ్ టు రైట్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ దట్, దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత అని చెప్పడానికి ఇలా ఆఫ్టర్ దట్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఈవెన్ ఇన్ ద స్కూల్, స్కూల్లో కూడా. హీ డజంట్ టాక్ టు ఎనీవన్ ఈవెన్ ఇన్ ద స్కూల్, స్కూల్లో కూడా అతను ఎవరితోటి కూడా మాట్లాడేవాడు కాదని చెప్పేటప్పుడు ఇలా మనం ఈవెన్ యూజ్ చేస్తుంటాం. ఈవెన్ అదర్వైజ్, మరో విధంగా కూడా. ఇట్ వోంట్ హ్యాపెన్ ఈవెన్ అదర్వైజ్, మరో విధంగా కూడా అది జరగదు, జరిగే అవకాశం లేదని చెప్పేటప్పుడు మరో విధంగా కూడా అని చెప్పడానికి ఈవెన్ అదర్వైజ్ యూజ్ చేస్తుంటాం. ఈవెన్ ₹1, ₹1 కూడా. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ₹1, ₹1 కూడా నా దగ్గర లేదని చెప్పేటప్పుడు ఈవెన్ ₹1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈవెన్ యాజ్ ఐ సెడ్, నేను చెప్పినట్లుగా కూడా. ఇట్ డిడెంట్ హ్యాపెన్ ఈవెన్ యాజ్ ఐ సెడ్, నేను చెప్పినట్లుగా కూడా అది జరగలేదని చెప్పి ఇలా ఈవెన్ని మనం చాలా సందర్భాల్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్.